ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నొందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించి వారిని శపించేదను. భూమి యొక్క సమస్త జనములు నీ అందు ఆశీర్వదింపబడనని అబ్రహాంతో దేవుడు అన్నట్టుగా మనము చూస్తున్నాము. అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అబ్రహాము సంతానంలో ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహాము యొక్క నేమును అబ్రహాముగా మార్చినట్లుగా మనము చూస్తున్నాము. ఆశీర్వాదము అత్యధికంగా పాడి పంటల చేత, పశు సంపద చేత అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అదేవిధంగా భూమి యొక్క సమస్త జనంలో అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అదేవిధంగా అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాములాగా మనందరము జీవించుటకు దేవుడు సహాయము చేయనుగాక. మనందరికీ కూడా అబ్రహాములాగా జీవిద్దాము. ఆమేన్.